యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. అందరికీ నమస్కారం. కొంతమందికి ఒక సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సరే, డైరెక్ట్గా పాయింట్లోకి మాట్లాడదాం. ఒక్కొక్క రచయితకి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. తనకి సంబంధించినంత వరకు ఒకళ్ళు లవ్ స్టోరీస్ ఎంటర్టైన్ చేస్తారు, ఒకళ్ళు స్పిరిచువల్ స్టోరీస్ ఎంటర్టైన్ చేస్తారు, కొంతమంది కామెడీ జానర్ని ఎంజాయ్ చేస్తారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉంటే, ఇప్పుడు ఇవాల్టి ఈ ఇంటర్వ్యూలో నేను మీకు పరిచయం చేయబోతున్న గెస్ట్కి సంబంధించి ఆయన కథ చుట్టూ సనాతన ధర్మం అనే ఒక పిల్లర్ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అవుతుంటుంది. ఇలా చెప్పడం కన్నా కూడా ఆయన ఆలోచన విధానాలే సనాతన ధర్మాన్ని బేస్ అయ్యి దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలంటే సనాతన ధర్మ రచయిత అని పిలిపించుకోవడంలో ఆయనకి సంతోషం ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ చిన్ని కృష్ణ గారు, సనాతన ధర్మ రచయితగా. నమస్తే చిన్ని కృష్ణ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. చిన్ని కృష్ణ గారు, ఈ ఎపిసోడ్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మీతో డిస్కస్ చేసినట్లుగా ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఆ సిరీస్ మీతో చేయడం, ఒక టాక్ షో మీతో చేయడం, అది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదని నాకు తెలిసిన, డెఫినెట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అన్న ఒక గట్ ఫీలింగ్తో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్గా ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు, మధ్యలో గ్యాప్ సంగతి ఏంటి, అసలు మీ గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం. సో టు స్టార్ట్ విత్ సార్, ఒకప్పుడు మీరు ఇండస్ట్రీకి ఇచ్చినన్ని హిట్లు, అసలు దాని గురించి అదొక ఎగ్జాగరేటెడ్ వర్షన్లా చెప్పచ్చు. ఎవరూ ఇవ్వకపోయి ఉండొచ్చు బహుశా. ఆ మాట అనడం కన్నా మీరు చూసినన్ని హిట్స్ పక్కన పెడితే సడన్గా ఎందుకు ఇండస్ట్రీలో మీరు యాక్టివ్గా లేరు? యాక్టివ్గా ఉండటం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు నేను నా కుటుంబం కోసం, నా పిల్లల గోల్స్ రీచ్ అవ్వటం కోసం, తండ్రి అవసరం, తండ్రి పాత్ర ఎంత ముఖ్యమో అర్థమయ్యి, సో నా పెద్ద కొడుకు న్యూయార్క్లో ఇప్పుడు ఒక పెద్ద ఇంజనీర్గా, సివిల్ ఇంజనీర్గా ఒక పెద్ద ప్రాజెక్టు న్యూయార్క్లో ఉన్నటువంటి డ్యామ్ వర్క్ చేస్తున్నాడు ఒక కంపెనీ పెట్టి. సో ఆ తర్వాత నా పెద్ద కూతురు ఇంజనీర్ పల్లవి, సో తను వివాహం చేయాల్సి వచ్చింది. సో దాంట్లో తను ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి దాంట్లో ఒక 1.5 year అయిపోయింది. ఆ తర్వాత నా రెండో కూతురు కూడా ఇప్పుడు డెల్లాస్లో ఉంది, ఊర్మిళాదేవి. ఓకే, తను సెటిల్ అయింది. సో నా కొడుకు, రెండో కొడుకు, పెద్ద కొడుకు పేరు చిరంజీవి, రెండో కొడుకు పేరు బద్రీనాథ్. సో వాడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంప్లీట్ చేసి వాడు కూడా యూఎస్ వెళ్తున్నాడు. వాడు ప్యాకప్ అవడం, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కంటెంట్లతో ఇండస్ట్రీకి ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నేను మళ్ళీ వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఏమి చెప్పబోతున్నాను అనేది భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం కూడా అతి త్వరలో చూడబోతుంది. చిన్ని కృష్ణ గారికి లౌక్యం లేదు. మనసులో ఆయన ఏమనుకుంటే అది బయటికి మాట్లాడేస్తారు. అదే కాబోలు మనుషుల మధ్యలో, అంటే ఆయనని దూరం చేసుకోవడానికి మనుషులు కాస్త దూరం పెట్టారు అని ఒక మాట నడుస్తోంది. దానికి మీరు ఏం చెప్తారు? లౌక్యం అనేది ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అనే దాంట్లో ఒక పెద్ద అబద్ధం ఉంది. ఆ అబద్ధం ఏంటంటే, ఏమండి మీ సినిమా చూశానండి, అది డిజాస్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంది గురుగారు, అసలు అదరగొట్టేశారు గురుగారు, నటన అదిరిపోయింది గురుగారు అని హీరోల్ని, ఏంటి నిర్మాతల్ని, సినిమా బాగోపోయినా కూడా పొగట్టాలు, లేకపోతే ఒక స్క్రిప్ట్ బాగున్నా బాగోపోయినా కూడా అబ్బాయి ఏమి రాశారండి. నిన్న ఏదో ఎప్పుడో పేర్లు అనవసరం, ఒక రచయిత మా ఇంటికి వచ్చాడు, ఒక ఫ్లాప్ ఇచ్చిన ఒక దర్శకురాలు మా ఇంటికి వచ్చింది. అసలు అతని సినిమానే చూడలేదనమాట. అమ్మ నీ సినిమా గురించి విన్నాను తల్లి, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారంటే అమెరికాలో ఆ రోజు నేను అన్నట్టు స్టార్ట్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చాలా సాటిస్ఫాక్షన్ అయిపోయిందనమాట. కానీ ఆ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఆ ఎక్స్ అనే గర్ల్, సార్ నేను జీవితంలో అట్టర్ ఫ్లాప్ ఇచ్చాను, దానికి కారణం నాకు స్క్రిప్ట్ తెలియకపోవటం, మీరు నాకు స్క్రిప్ట్ నేర్పించండి అని
నా దగ్గరికి వచ్చి ప్రాధేయపడి కన్నీరు పెట్టుకుంది. ఆ అమ్మాయికి స్క్రిప్ట్ నేర్పించే ప్రాసెస్లో ఇతను వచ్చి పొగుడుతున్నాడు. సో నేను ఆ అమ్మాయికి తిట్టి క్లాస్ చెప్తున్నాను, అతను పొగుడుతున్నాడు. ఇప్పుడు అట్లాంటి లౌక్యం భగవద్గీతలో చెప్పిన అన్నిటికంటే నా తల్లి జీవితంలో చచ్చిపోయేంత వరకు కూడా అబద్ధం మాత్రం ఆడొద్దు అని చెప్పింది. సో అబద్ధం ఆడకపోవటమే లౌక్యం లేదు అనుకుంటే నేనుంటేనే సినిమా హిట్లు అవుతాయి అని కాదు కదా. నేను పని చేయకపోయినా కూడా నేను ఆ సంస్థల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి. ఇండస్ట్రీ చాలా హ్యాపీగాను ఉందన్నమాట. అబద్ధం ఆడబోను అన్నది నా క్యారెక్టర్. అద్భుతం, దట్స్ ఆల్. అద్భుతం.